సగటు మనిషి కోపం నుంచి పుట్టిన పార్టీ జనసేన అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జనసేన పార్టీ స్థాపించి పుష్కర కాలం గడిచిపోయిందన్న తెలిపారు. పోరాటాల గడ్డ తెలంగాణలో పార్టీ స్థాపించారని, దశాబ్దాల కాల పాటు పార్టీని నడిపించారన్నారు. 11 ఏళ్ల ప్రయాణంలో ఏపీలో పార్టీని నిలదొక్కున్నామన్నారు. జనసేన ఒక కుటుంబం కోసం, ఒక రాష్ట్రం కోసం పెట్టిన పార్టీ కాదన్నారు. 100% సెక్ట్ రేటుతో దేశంలోనే చరిత్ర సృష్టించామన్నారు. కుటుంబ సినిమాల కంటే జనసేన పైన ఎక్కువ దృష్టి పెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డానని, ప్రజలకు మేలు చేశామన్నారు. కార్యకర్తలు మాట్లాడితే వినాలని ఇక్కడ సమావేశం నిర్వహించామన్నారు పవన్ కళ్యాణ్. జనసేన 2014లో ప్రారంభించినప్పుడు తెలంగాణలో పోరాటాల గడ్డ తెలంగాణ, అలాంటి పోరాటాల గడ్డలో తెలంగాణలో ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కున్నాం. పార్టీ ప్రారంభించినప్పుడు దారి తెన్ను తెలియదు నాకు. కేవలం నమ్మకం. సగటు మనిషి, మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలను శాసించేవాడు. అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు, మేధావులు రకరకాల విధంగా విడిపోయారు. సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన పర్స్పెక్టివ్ తోటి, వాళ్ళదైన దృక్పథంతో ఉండే పరిస్థితుల్లో నాకు అనిపించింది, సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది, ఆవేదన ఎలా ఉంటుంది, వీటి నుంచి పుట్టింది జనసేన. సరిగ్గా వచ్చే సంవత్సరం 26 మార్చి 14కి ఒక పుష్కర కాలం అవుతుందంటే 12 సంవత్సరాలు. ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలే. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఒకప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్థాయిలో ఉండండి, వాళ్ళు ఇప్పుడు నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరూ. అంటే ఇవన్నీ నాకు తెలియకుండా, అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను. కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను. సినిమాలో దృష్టి సారించలేకపోయాను. కానీ ఏమి దృష్టి సారించలేకపోయినా, దేని మీద చేయలేకపోయినా కానీ నా జనసేన, నా జన సైనికులు, మా వీర మహిళలు, నా సమాజం, నా నేల, నా దేశం, వీటి మీద ఎప్పుడు దృష్టి, మా అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాను. అన్ని వదిలేశాను. కానీ దాని ఫలితం అనుకుంటా ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం 100% స్ట్రైకింగ్ రేట్ తోటి. ఈరోజు 150 మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం. ఒక 18,000 మనల్ని నమ్మే జన సైనికులు, వీర మహిళలు వచ్చారు. అదే ఈ రోజున 12 లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది. ఈ రోజున వేదిక పైన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, మనకి చైర్మన్స్, నాయకులు, ఇంతమంది బలంతో వచ్చాం. కాకపోతే 12 సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది.